శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్నవేక్షలు స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూన్ నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులందరికీ 2 ముఖ్యమైన సూచనలు. ఈ జూన్ 2వ తారీఖున గురుడు కర్కాటక రాశి ప్రవేశం. సంవత్సరం కాలం పాటు గురుడు కర్కాటకంలో కొనసాగుతారైన మధ్యలో 3 నెలలు అతిచార గమనం మూలంగా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం. దీని యొక్క ప్రభావాలు, ఫలితాలు, ప్రభావాలు అనే కూడా వీడియోలు అందజేశాను, మీరు చూసే ఉంటారు. ఈ గురుగ్రహ దోష పరిహారానికై ఈ గురుడు రాశి మారే రోజున జూన్ 2వ తారీఖున మన దేవప్రశ్న కార్యాలయంలో సామూహికంగా గురుగ్రహ పరిహార హోమాలు జరుగుతాయి. దానిలో ఎవరైనా పాల్గొనాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు మెసేజ్ చేసినా, ఫోన్ చేసిన వివరాలు చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక సూచన ఏమిటంటే, నెలకు 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు కూడా జూన్ మొదటి భాగంలో జరిగేవి ఇదే రోజు జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ ఇస్తాను చూడండి. ఈ గురుగ్రహ పరిహారాలు అలాగే సామూహిక నవగ్రహ పరిహార హోమాలను కూడా లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే కొన్ని వేద మంత్రాలు చెప్తున్నప్పుడు కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది. సాధ్యమంతరం లైవ్ టెలికాస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాము చూడండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. 10 of Wands కార్డు తీసుకుందాం. 9 of Cups కార్డు తీసుకుందాం. కింగ్ ఆఫ్ Wands సుఖానన్న జీవితాన్ని కష్టాలు పాలు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రశాంతమైన జీవితం ఉంటుంది. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అనే ప్రయత్నంలో ఎక్కువ కష్టపడతారు. 2 రకాలుగా ఆలోచించాలి. కష్టం అనేది తప్పదు, కష్టపడాల్సింది ఎవరైనా. స్మార్ట్గా కష్టపడాలి, హార్డ్గా కాకుండా. పని చేయడంలో మెళకువలు నేర్చుకోవాలి. ఈజీగా పని చేయాలి, తొందరగా పని చేయాలి. చివరి నిమిషం దాకా పెండింగ్ పెట్టుకుని చివరిలో పరిగెట్టి ఇబ్బందులు పడకూడదు. మీరు ఈ సమయంలో ఇలాంటి ఇబ్బందులకు గురయ్యే అవకాశం కనబడుతోంది. ఎవరో ఏదో అంటారని భయంతో కొంత ఇబ్బంది పడ్డము అంటారు, నిజంగా అంటూ ఉంటారు, అనేవాళ్ళు అంటారు. మనకి కొంత కంఫర్ట్ ఉంటుంది. ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికి పోకుండా చూసుకోవాలి. వర్క్ లోడ్ పెరిగిపోతుంది, చివరి నిమిషంలో పని ఎక్కువైపోతూ ఉంటుంది. పని చేయాలి, తప్పదు, చేయాల్సిందే. అయితే పని చేసినా కానీ మీకోసం మీరు కొంత సమయం మీరు కేటాయించుకోవడం మీరు అలవాటు చేసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ నైట్ ఆఫ్ సోర్డ్స్, ప్రజెంట్ 8 of కప్స్, ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో ఒకే పని 2-3 సార్లు చేయవలసి రావడము, ఆగిన పనులు రీస్టార్ట్ కొంతవరకు, కానీ కొంచెం ఎక్కువ చాదస్తం పెట్టుకోవడం మనకి కొంత ఇబ్బందులు పడే అవకాశము. ప్రజెంట్లో కొంత మనుషుల మీద, వ్యవస్థల మీద నమ్మకం పోతూ ఉంటుంది. ఈ పని ఒత్తిడి తట్టుకోలేక మనుషులందరూ ఇలాగే ఉంటారు, లోకంలో అందరూ ఇంతే, వాళ్ళ పని కోసం వాళ్ళు వాడుకుంటారు మనని, ఇలాంటి భావనలు మీరు మునిగిపోతూ ఉంటారు. విరక్తి, వైరాగ్యం కలుగుతూ ఉంటాయి. 8వ తారీఖు అలాగే ఉన్న తర్వాత కొంత రిలాక్సేషన్ వస్తుంది. అప్పటిదాకా ఒత్తిడి, పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది, ఆలోచనలు అధికంగా ఉంటాయి, మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. కొంత తట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్యూచర్ కార్డులో కింగ్ ఆఫ్ కప్స్ ఉంది. నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటూ ఉంటాయి, కొంత అనుకూల వాతావరణం వస్తుంది, పర్వాలేదు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా స్ట్రెంగ్త్, సామాజికంగా పేజ్ ఆఫ్ కప్స్. కొంత కుటుంబ జీవితంలో అన్హ్యాపీ కొంత ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు అనుకున్న జరక్క, అనుకున్న చేయలేక ఆ ఒత్తిడి మీరు పెట్టుకుని ఇంట్లో వాళ్ళేమి పెట్టడం ఒత్తిడి, ఇలాంటిదంతా కూడా మొదటి వారం అంతా ఉంటుంది. 2వ వారంలో పర్వాలేదు. సామాజికంగా గౌరవప్రదంగా ఉంటుంది. బయట సమాజంలో గౌరవం, గుర్తింపు ఉంటాయి, అనుకూల వాతావరణం ఉంటుంది సమాజంలో, పర్వాలేదు. ఎవరూ చేయలేని పని మీరు చేయగలిగే సామర్థ్యం మీకు ఉంటుంది. దాన్ని పదును పెట్టి దాన్ని గుర్తింపు తీసుకునే ప్రయత్నం చేయాలి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అలా చేస్తే మీ లైఫ్లో సమస్యలు లేకుండా ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. ఉద్యోగంలో అన్ని ఉద్యోగాలు కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఫ్రెషర్స్, కొత్తగా 2-3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా అనుకూలత చాలా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగంలో. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 6 of పెంటికల్స్. ప్రయత్నం చేసినాక ఫలితం పెద్దగా దక్కదు. మీరు చేసే ప్రయత్నాలు నలుగురు డిస్కస్ చేయకుండా సీక్రెట్గా మీరు చేసుకోండి. ఫ్రెండ్స్ అందరికీ ఎవరికి చెప్పేయకండి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 of Wands. స్తబ్దంగా ఉండదు, కాలం భారంగా ఉంటుంది. 3-4 తర్వాత కొంత అనుకూలత ఉంటుంది. అప్పటిదాకా పెద్ద మూమెంట్ ఏమీ రాదు.
మీకు అన్ని రకాలుగా చేయవలసిన పనులు చేస్తున్నా ఏం చేసినా అవుట్పుట్ సరిగ్గా రాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కొంత స్తబ్దంగా ఉంటుంది. 3-4 దారిన తర్వాత కొంత అనుకూలత పెరుగుతుంది, కొంత బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్స్, కొత్తగా ఆర్థిక వనరులు వచ్చే అవకాశం, కొత్త ఫైనాన్షియల్ రిసోర్సెస్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, జాబ్ చేస్తున్నారు, సాయంత్రం టైంలో క్లాసులు చెప్తుంటారు కొంతమంది. ఇలాగే ఎంబీఏ లాయర్లు వాళ్ళు ఉంటారు, బ్యాంక్ మేనేజర్లు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంబీఏ కాలేజీలో క్లాసెస్ చెప్తుంటారు, ఈవినింగ్ క్లాసెస్ చెప్తుంటారు. కౌన్సిలింగ్ వెళ్ళితే వాళ్ళకి టెస్ట్లకి వాళ్ళకి డిపార్ట్మెంట్ టెస్ట్లు ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటివి చేస్తూ ప్యారలల్ ఇన్కమ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ప్రయత్నం చేసి మీకు అనుకూలంగా వాతావరణం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ కప్స్, శారీరక ఆరోగ్యం ఉండదు, మానసికంగా కొంత స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు, ఒత్తిడి అధికంగా ఉంటుంది. మొదటి వారం 5-6 తారీఖుల్లో కొంత ఒత్తిడి తగ్గుతుంది. అప్పటిదాకా కొంత ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది విపరీతంగా. తట్టుకోండి, భయపడక్కర్లేదు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 3 ఆఫ్ వ్యాండ్స్, లైఫ్లో కొన్ని పాజిటివ్ సైన్స్ కనబడుతూ ఉంటాయి. మీకు చాలా కాలం ఒకే చోట ఉద్యోగం చేస్తున్నారు, లేదా ఉద్యోగం డెవలప్మెంట్ లేదు, ఇవన్నీ డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్లోగా గ్రోత్ వస్తుంది, అనుకూలంగా మీకు గ్రోత్ ఉంటుంది, మంచి వార్తలు వింటారు. ఫారిన్ ట్రావెలింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీకు అనుకూల వాతావరణం కలిగే అవకాశం కనబడుతుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? హెల్మెట్. ఆడవారికి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా? 10 ఆఫ్ పెంటికల్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? చారియట్, సంతానపరంగా ఎలా ఉంటుంది? హై ప్రిస్టస్, విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? స్టార్. మగవారికి ఆడవారికి చాలా బాగుంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది. 10వ తారీఖు తర్వాత అప్పటిదాకా సామాన్యంగా ఉంటుంది. మంచివాళ్ళు సౌమ్యులని పేరు తెచ్చుకుంటారు. కుటుంబ జీవితం హ్యాపీగా ఉంటుంది. పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది. సమస్యలు ఏమి ఉండవు, తగ్గుతాయి, సమస్యలు తగ్గుతాయి. 10 దాకా ఉంటాయి, 10 తర్వాత సమస్యలు తగ్గుతాయి. పూర్తి అనుకూల వాతావరణం అంతా ఉంటుంది, చాలా బాగుంటుంది. మగవారికి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమాజంలో కూడా గౌరవం పెరుగుతుంది. ఆడవారికి ఇంట్లో పీస్ఫుల్ లైఫ్ చాలా బాగుంటుంది. వైవాహిక జీవితం మొదటి వారం స్తబ్దంగా ఉంటుంది, రెండో వారంలో బాగుంటుంది. మొదటి వారంలో ఈ బంధుమిత్రుల ఒత్తిడి కానీ, పిల్లల ఒత్తిడి, ఉద్యోగాల ఒత్తిడి వీటి మూలంగా భార్యాభర్తల మీద తెలియని గ్యాప్ ఉంటుంది. రెండో వారంలో పూర్తిగా అనుకూలత ఉంటుంది. సంతానపరంగా మీరు మొహమాటం వదిలిపెట్టి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు అడిగింది మీరు ఇచ్చే ప్రయత్నం, లేదా ఇవ్వలేకపోతే నేను చేయలేను అని చెప్పాలి తప్ప మీరు ముసుగులో గుద్దులాట కాకుండా క్లియర్గా పెళ్లి చేయాలనుకుంటారు మీ అమ్మాయికి, మీ అమ్మాయి చేసుకొని ఉంటుంది, కూర్చోబెట్టి ఎందుకు చేసుకొని ఉంటున్నారు కారణం సరిగ్గా చెప్పాలి. లేదు ఇప్పుడు పెళ్లి చేసే ఉద్దేశం మీకు లేదు, జాబ్ చేయించాలనుకుంటున్నారు, కొన్నాళ్ళు నువ్వు జాబ్ చేయి, పెళ్లి ఇప్పుడే వద్దు, చుట్టుపక్కల అందరూ చెప్తారు. ఏం చెప్పినా కానీ క్లియర్ కమ్యూనికేషన్ మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. మైండ్ ఓపెన్ చేసి పిల్లలతో మాట్లాడండి. విద్యార్థుల పిల్లలు కొంచెం జాగ్రత్తగా మీ పని మీరు చేసుకోండి. అనవసరం గొడవల్లో కానీ విషయాల్లో దేంట్లో తలదొచ్చద్దు. మీ పని మీరు చేసుకోవడం మీకు ముఖ్యమైన సూచనగా కనబడుతుంది. నక్షత్రాల వారికి తీసుకుంటే విశాఖ వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్, అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ పెంటికల్స్, జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇందులో కొన్ని మంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జ్యేష్ఠ వాళ్ళకు ఉన్నాయి. పూర్తి అనుకూలత ఉంటుంది. సమస్యలు ఉంటాయి, ఏ సమస్యలను ఎలా ఉన్నా కానీ ఎవరిని ఎలా ఎదుర్కోవాలి, ఏ రకంగా ఎదుర్కోవాలి అన్నీ మీరు సక్రమంగా చేసుకుని ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేసే ప్రయత్నం చేస్తారు. విద్య, విజ్ఞానం, తెలివి అన్నీ వాడుకొని మీరు బ్రహ్మాండంగా ఉండే ప్రయత్నం చేస్తారు. విశాఖ నక్షత్రం వాళ్ళకి మీ శక్తి సామర్థ్యాల కనుక ఆశ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మీకు ఎంత శక్తి ఉంది అంతే ఆలోచించండి తప్ప అనవసరంగా ఎక్కువగా ఆలోచించద్దు. అనురాధ నక్షత్రం వాళ్ళకి కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ ఉంటుంది. మీరేదో ఊహించుకుంటూ ఉంటారు, అంత రాదు. ఆ రకమైన డిసప్పాయింట్మెంట్ మొదటి వారం అంతా ఉంటుంది. రెండో వారంలో మీకు అనుకూలత ఉంటుంది. పరిహారం ఏం చేయాలి? విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? కింగ్ ఆఫ్ పెంటికల్స్, శివారాధన చేసుకోండి. స్వర్ణాకర్షణ భైరవుడిని ఆరాధన చేయండి. అనురాధ వాళ్ళు ఏం చేయాలి? 9 ఆఫ్ సోర్స్, మీ జాతకం చూపించుకుని ఏదైనా పరిహారం చేయాలంటే చేయించుకోండి. జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి? 5 ఆఫ్ పెంటికల్స్, కార్తవీర్యాజన జపం చేసుకోండి, లేదా దత్తాత్రేయ జపం చేసుకోండి. ఓం ఫ్రోం క్లీం శ్రీ కార్తవీర్యాజన జపం చేసుకుంటే బాగుంటుంది. ఈ పరిహారాలు 2 దారి జరుగుతాయి. లేట్ కష్టం చూడండి. అదే రోజు గురుగ్రహ శాంతి హోమాలు జరుగుతాయి చూడండి. శుభం భూయాత్.